ఫస్ట్ ఎందుకు క్రేజ్ అంటే ఇప్పుడు 49 ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 10th యానివర్సరీ కూడా జరుపుకుంటున్నాం 49 మనం. ఓకే. సో ఇప్పుడు అంటే 49 స్టార్ట్ చేసిందే ఇప్పుడు మనకి యావరేజ్ క్రౌడ్కి, అంటే మనకి అందుబాటులో ఉండాలి ఫర్టిలిటీ. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్టయితే ఫర్టిలిటీ అంటే అబ్బా అది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, మనకు ఐవీఎఫ్ అయినా కూడా అబ్బా అది మనకి అంటే అందుబాటులో లేదు అని అనుకునేవాళ్ళు. సో అది అట్లా ఉండొద్దు, అది అందరికీ అందుబాటులో ఉండాలి అని స్టార్ట్ అయిందనమాట. సో మనం ఇప్పుడు 49లో చూసినట్టయితే మన క్రౌడ్ అంటే బాగా పెట్టుకోగలిగే వాళ్ళు ఉంటారు, పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, అంటే యావరేజ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ వస్తారనమాట. అంటే మనం అందరికీ అంటే అందుబాటులో, సో అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ నీడ్స్కి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తూ ఉంటాం అనమాట. అదొకటి. అది కాకుండా మన దగ్గర ఏంటి అంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ అనమాట. ఓకే. సో దాని గురించి కూడా ఇంకొకటి ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ. అంటే వాళ్ళకి ఏదో చెప్పి మనం ఏదో అట్లా ఉండదన్నమాట ట్రీట్మెంట్. సో మన దగ్గర ఏంటి అంటే మనం ఏం చేస్తామో అదే చెప్తాము. మనం చేసిన ట్రీట్మెంటే, అంటే వాళ్ళకి ఇప్పుడు ఎగ్స్ సరిగ్గా వచ్చినాయి అంటే సరిగ్గా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్తాం.